శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇక్ష్వాకుల వంశక్రమమును జనక మహీపతి ఆలకించెను. ఇక్ష్వాకుల వంశక్రమమును జనక మహీపతి ఆలకించెను. వశిష్ఠాది సభాసతులకు కృతాంజలి అయి మారుబల్కెను. వశిష్ఠాది సభాసతులకు కృతాంజలి అయి మారుబల్కెను. తన వంశమును వివరించునని కన్యాదాతగా అది తన విధి అని. తన వంశమును వివరించునని కన్యాదాతగా అది తన విధి అని జనక మహీపతి సభలో దెల్పెను. జనక మహీపతి సభలో దెల్పెను తన పూర్వీకుల వంశక్రమమును. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇక్ష్వాకు కులం యొక్క వంశ ప్రతిష్టను, వాళ్ళ యొక్క పూర్వీకులను, రఘువంశం ప్రారంభం నుంచి శ్రీరామచంద్రుడు వచ్చే తరానికి అప్పటికే 40 తరాలు చూశాడు. అంటే దశరథ మహారాజు 39వ తరం, శ్రీరామచంద్రుడు 40వ తరం. 40 తరాలు చూసినటువంటి సుదీర్ఘ అనుభవజ్ఞుడు. ఇక్ష్వాకు కుల వంశానికి చెందినటువంటి కులగురు అయినటువంటి వశిష్ఠులు వారు శ్రీరామచంద్రుడి యొక్క పూర్వీకుల గురించి ఎంతో చక్కగా చెప్తే అందరూ ఎంతో సంతోషించారు. ఇంకా జనక మహీపతి తన వంశక్రమాన్ని తానే స్వయంగా కన్యాదాతగా ఇది నా బాధ్యతని ఆ సభలో నిలబడి అందరి సమక్షంలో తన వంశం యొక్క గొప్పతనాన్ని తన పూర్వీకుల గురించి చెప్పుకుంటూ ప్రారంభించాడు. జనక మహారాజు నేను 22వ తరానికి చెందినటువంటి వాణ్ణని తన వంశం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ముల్లోకముల పెరొందినవాడు మా పూర్వీకుడు నిమియనువాడు. ముల్లోకముల పెరొందినవాడు మా పూర్వీకుడు నిమియనువాడు. నిమి కుమారుడు మిథియనువాడు మిథిలా నగరి నిర్మించినాడు. నిమి కుమారుడు మిథియనువాడు మిథిలా నగరి నిర్మించినాడు. మిథి కుమారుడు ఉదావసుడు అతని కుమారుడు నందివర్ధనుడు. మిథి కుమారుడు ఉదావసుడు అతని కుమారుడు నందివర్ధనుడు. అని జనకుడు తన వంశక్రమమును అని జనకుడు తన వంశక్రమమును సంతోషముగా సభలో నిల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నందివర్ధనుని సుతుడు సుకేతుడు అతని కుమారుడు దేవరాతుడు. నందివర్ధనుని సుతుడు సుకేతుడు అతని కుమారుడు దేవరాతుడు. దేవరాతు సుతుడు బృహద్రథుడు అతని కుమారుడు
మహావీరుడు దేవరాతు సుతుడు బృహద్రథుడు అతని కుమారుడు మహావీరుడు మహావీరుని సుతుడు సుధృతి అతని కుమారుడు దృష్టకేతువు మహావీరుని సుతుడు సుధృతి అతని కుమారుడు దృష్టకేతువు అని జనకుడు తన వంశక్రమమును సంతోషముగా సభలో తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ దృష్టకేతు సుతుడు హర్యశుండు అతని కుమారుడు మరువనువాడు దృష్టకేతు సుతుడు హర్యశుండు అతని కుమారుడు మరువనువాడు మరువు కుమారుడు ప్రతింధకుడు అతని కుమారుడు కీర్తిరథుడు మరువు కుమారుడు ప్రతింధకుడు అతని కుమారుడు కీర్తిరథుడు కీర్తిరథుని సుతుడు దేవమీఢుడు అతని కుమారుడు విబుధుడను వాడు కీర్తిరథుని సుతుడు దేవమీఢుడు అతని కుమారుడు విబుధుడను వాడు అని జనకుడు తన వంశక్రమమును సంతోషముగా సభలో తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ విబుధుని సుతుడు మహేంద్రకుడు అతని కుమారుడు కీర్తిరాతుడు విబుధుని సుతుడు మహేంద్రకుడు అతని కుమారుడు కీర్తిరాతుడు కీర్తిరాతు సుతుడు మహారోముడు అతని కుమారుడు స్వర్ణరోముడు కీర్తిరాతు సుతుడు మహారోముడు అతని కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోము సుతుడు హ్రస్వరోముడు అతని సుతులము మేమిరూరము స్వర్ణరోము సుతుడు హ్రస్వరోముడు అతని సుతులము మేమిరూరము అని జనకుడు తన వంశక్రమమును సంతోషముగా సభలో తెల్పెను ప్రీతిగా సీత ఊర్మిళను రామలక్ష్మణులకు వసంగెదనని ప్రీతిగా సీత ఊర్మిళలను రామలక్ష్మణులకు వసంగెదనని పెండ్లి కుమారులకు యథావిధిగా గోదానములు చేయుచుదమని పెండ్లి కుమారులకు యథావిధిగా గోదానములు చేయుచుదమని ఎల్లుండి మంచి శుభలగ్నమున ఉత్తర ఫల్గుని నక్షత్రమున ఎల్లుండి మంచి శుభలగ్నమున
ఉత్తర ఫల్గుని నక్షత్రమున కళ్యాణములు జరిపించుదమని కళ్యాణములు జరిపించుదమని జనక మహీపతి సభలో దిల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. విశ్వామిత్ర వశిష్ఠులిరువురు సంప్రదించుకొని సభలో దిల్పిరి. విశ్వామిత్ర వశిష్ఠులిరువురు సంప్రదించుకొని సభలో దిల్పిరి. జనకుని తమ్ముని కుశధ్వజుని ఇరువురు తనయులు తమకు నచ్చిరని. జనకుని తమ్ముని కుశధ్వజుని ఇరువురు తనయులు తమకు నచ్చిరని. భరత శత్రుఘ్నులకు ఆ కన్యలకు ఈ లగ్నమునే పెండ్లి సేయుడని. భరత శత్రుఘ్నులకు ఆ కన్యలకు ఈ లగ్నమునే పెండ్లి సేయుడని. మునివరులిరువురు సభలో పలుకగా మునివరులిరువురు సభలో పలుకగా సమ్మతించిరి అందరూ ప్రీతిగా. ఎప్పుడైతే ఆ మండపంలో భరత శత్రుఘ్నులను చూశారో విశ్వామిత్రుల వారికి వశిష్ఠుల వారికి ఒక ఆలోచన కలిగింది. రామలక్ష్మణులిద్దరికీ వివాహం జరుగుతోంది. అలాగే అదే పెళ్లి మండపంలో జనక మహారాజు యొక్క సోదరుడైనటువంటి కుశధ్వజునికి 2 కూతుర్లున్నారు. ఆ కుమార్తెలకి భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేసినట్లయితే ఒకే వేదిక మీద నలుగురికి చూడముచ్చడిగా పెళ్లి జరుగుతుంది కదా అని ఒక ఆలోచన కలిగింది. సభలో ప్రవేశపెట్టారు. అందరూ సంతోషంగా ఆమోదించారు. ఇంకా 4 పెళ్లి కుమారులతో పెళ్లి కుమార్తెలతో ఆ మిథిలా నగరం అంతా కళ్యాణ గడియలతో కళకళలాడిపోతోంది. ఎంత సంతోషంగా ఆ సీతారాముల కళ్యాణం ప్రారంభమవుతుందో తిలకిద్దాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.